అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీ గోడలు కూలిపోతున్న సమయంలో పైకప్పు పడిపోవడంతో ఏం జరిగిందో కూడా తమకు అర్థం కాలేదన్నాడు కాలేజీ స్టూడెంట్ కేశవ్. తానసలు విమానం కూలిపోయిందనుకోలేదన్నాడు. ఈ ఘటనతో పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేసిందనుకున్నానని చెప్పుకొచ్చాడు. కాలేజీపై పాకిస్తాన్ క్షిపణి దాడి చేసి ఉంటుందని అనుమానించానన్నాడు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో 1.5 గంటల సమయంలో స్నేహితులతో కలిసి మెస్లో భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా గోడలు కూలిపోయాయని, కళ్ల ముందే స్నేహితులు చనిపోయారని కన్నీరు మున్నీరయ్యాడు. భవనం పైకప్పు పడిపోవడంతో అసలేం జరుగుతుందో అర్థం కాలేదన్నాడు. మొదట దుమ్ము తుఫాను అనుకున్నానన్నాడు. భూకంపమై ఉంటుందని భావించామన్నాడు. ఫరీదాబాద్ కు చెందిన 2వ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి కేశవ్ ఆ రోజు జరిగిన ఘటనను గుర్తు చేసుకుని తానసలు బతికుంటానని అనుకోలేదన్నాడు. ఆ రోజు పాకిస్తాన్ క్షిపణితో దాడి చేసి ఉంటుందని నేను అనుకున్నానని భయంతో దాక్కునేందుకు ప్రయత్నించానన్నాడు. కళ్ళు తెరిచేసరికి పైనుండి సూట్ కేసులు పడిపోవడంతో అప్పుడు విమాన ప్రమాదమని తమకు అర్థమైందన్నాడు కేశవ్. అప్పటి వరకు అందరితో సంతోషంగా భోజనం చేస్తున్న విద్యార్థుల మెస్ హాల్ ఒక్కసారిగా శిథిలాల దిబ్బగా మారిపోయింది. అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ పైకప్పు కూలడం పాకిస్తాన్ క్షిపణి దాడి అనిపించింది. కానీ క్షణాల వ్యవధిలో అది భూకంపమా పేలుడా అన్న అనుమానాన్ని పటాపంచలు చేస్తూ అది విమాన ప్రమాదంగా తేలింది. జూన్ 12న టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా 171 బోయింగ్ డ్రీమ్ లైనర్ లండన్కు వెళ్తుండగా కేవలం కొన్ని సెకండ్లలోనే కూలిపోయింది. కాలేజీ మెస్ పై పడిన విమాన ప్రమాదంలో 274 మంది మరణించగా వారిలో కళాశాలకు చెందిన 9 మంది వైద్యులు, వారి బంధువులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ క్షిపణి దాడి జరుగుతుందనే భయం కొన్ని ప్రాంతాల్లో నేటికి ఉందనడానికి కేశవ్ మాటలు నిదర్శనంగా భావించాలి. పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ సింధూర్ దాడి తర్వాత ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని భారతీయులు విశ్వసిస్తున్నట్లుగా అర్థమవుతోంది. భారత భూభాగాలపై పాకిస్తాన్ క్షిపణి దాడుల దృష్ట్యా రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ సరిహద్దు రాష్ట్రాలు హై అలర్ట్లో ఉన్నాయి. విమాన ప్రమాదంలో తన 4 స్నేహితులను కోల్పోయానని చెప్పాడు. గోడ తనపై పడిందని, తాను వెనకకు పడిపోయానన్నాడు. చేతులు, కాళ్ళు, తలపై గాయాలయ్యాయన్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది పిల్లలు భోజనం చేస్తున్నారన్నాడు. టేబుల్ వద్ద 6 స్నేహితులు కూర్చొని ఉండగా 4 ప్రమాదంలో మరణించారన్నాడు. మెస్లోని సిలిండర్లు పేలడం ప్రారంభించిన తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారిందన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆసుపత్రిలో తనను సందర్శించి చింతించొద్దని, ధైర్యంగా ఉండాలన్నాడని చెప్పాడు. త్వరలో తాను తిరిగి కాలేజీకి వెళ్తానని, అయితే పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందన్నాడు.